హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ లో మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ ఒక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. నిన్న ఏదైతే 25,000 అబోవ్ నిఫ్టీ క్లోజ్ అయిందో సో దాంతో ఒక బుల్స్ పార్టిసిపేషన్ అనేది హెవీగా ఉంటుంది అనుకున్నాం. సో మార్నింగ్ ఈ రోజు గమనిస్తే మాత్రం ఒక 40-45 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో నిఫ్టీ 25,000 బిలో ఓపెన్ అవడం గమనించాం 24,956 దగ్గర. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం 1113 దగ్గర మనకి గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం 55,458 దగ్గర. సో దీనికి మనకి ప్రధాన సెక్టర్స్ ఏదైతే కారణం ఉన్నాయో గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడానికి, సో ఒక వోల్టైలిటీ సెక్షన్ అనేది చూసాం త్రూ ఆఫ్ ది డే ఈ రోజు. సో మెయిన్ మనకి పడ్డ సెక్టర్స్ గమనిస్తే మాత్రం ఐటీ, ఎఫ్ఎంజీ, ఆటో సెక్టర్స్ లో దాంట్లో మనకి డ్రాగ్ అవడం చేస్తున్నాం. సో ఈ నిఫ్టీ టెక్నాలజీ స్పేస్ మాత్రం అరౌండ్ 1% అనేది మనకి డ్రాగ్ అవడం కనిపించాం. ఒక్క కోఫోర్స్ లాంటి స్టాక్ మాత్రమే ఒక లాభాల్లో ట్రేడ్ అయింది. రెస్ట్ ఆఫ్ అన్ని స్టాక్స్ చూసుకుంటే లైక్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, పెర్సిస్టెన్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో చూస్తే మాత్రం మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం విబిఎల్, డాబర్, మ్యారికో, రాడికో, కేతన్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఐటీసీ, విబిఎల్, హిందుస్థానీ లివర్, టాటా కన్సూమర్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనకి ఎఫ్ఎంజీ స్పేస్ లో కనిపిస్తున్నాం. సో ఆటో స్పేస్ లాస్ట్ 2 డేస్ నుంచి ఏదైతే మనకి బుల్ ఫేస్ కొనసాగుతుందో దాన్ని కూడా బ్రేక్ పడ్డదని చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ రోజు టీవీఎస్ మోటార్స్, బాష్, బాలకృష్ణ ఇండస్ట్రీ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అయింది. రెస్ట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఎంఆర్ఎఫ్, టాటా కన్సూమర్, మదర్సన్ సుమి, M&M ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో గురవడం మనం గమనించాం. సో మనకి కొద్దిగా పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అయిన సెక్టర్స్ చూసుకుంటే మాత్రం మెటల్స్ అండ్ రియాలిటీ స్పేస్. సో ఇవి కొద్దిగా నిఫ్టీని హైయర్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీలో మెటల్స్ బేస్ లో చూసుకుంటే మాత్రం హిండ్ కాపర్, వెల్ కార్ప్, వేదాంత లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ మనం గమనించాం. జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్ఎల్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో, నేషనల్ ఎలిమెంట్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. రియాలిటీ స్పేస్ లో చూస్తే మాత్రం రైమాండ్స్, లోదార్, ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, శోభా లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనకి గమనించాం. సో నిఫ్టీ చూస్తే మాత్రం త్రూ ఆఫ్ ది డే లో మనకి 2 సెక్షన్స్ వేసుకోవాలి. సో ఒకటి 12 o'clock వరకు ఒక సెక్షన్ లో ఒక లో ఫార్మేషన్ అయ్యి సో అక్కడ నుంచి బౌన్స్ అవడం గమనించాం. సో ఆ లో చూసుకుంటే మాత్రం 24,737. సో అక్కడ నుంచి స్పైక్ ఇచ్చింది. నిన్నటి హై అయితే ఉందో 25,079. సో దాని దరిదాపులో ఈ రోజు రావడం గమనించాం. ఒక 17-18 పాయింట్స్ అబ్రేషన్స్ తో అక్కడ ఫిజిల్ అవుట్ అయింది. సో మనకి అదే సేమ్ డే లో మార్నింగ్ వచ్చిన లో ఏదైతే ఉందో అది మనకి అరౌండ్ 215 కి మళ్ళీ బ్రేక్ డౌన్ చేయడం మనం గమనించాం. సో దాని దరిదాపులో చూసుకుంటే మాత్రం ఒక 20 DMA బార్ వాల్యూ ఉంది 24,579. సో అదొక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. సో నిఫ్టీ చూస్తే మాత్రం నా ఉద్దేశంలో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం 24,074 అండ్ 24,704 దగ్గర ఈ రోజు లో అయితే ఉందో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో 20 DMA బార్ వాల్యూ 24,578. సో అదొక కీలకమైన సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా నిఫ్టీ చూస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే ఉంది హ్యాజ్ ఆఫ్ నో, బికాస్ ఆఫ్ 20 DMA బార్ ఏవో సస్టైన్ అవుతుంది కాబట్టి మనకి ఇది బై అండ్ డిప్ స్ట్రాటజీ ఉంటుంది. సో 20 DMA బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి స్వింగ్ లో ఏదైతే ఉందో 24,462. సో అదొకటి మనకి మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో దాని కింద అట్లీస్ట్ ఒక 2 to 3 డేస్ క్లోజ్ అవుతేనే ఫర్దర్ ఫాల్ అనే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ అదొక స్టాప్ లాస్ పెట్టుకుని బై అండ్ డిప్ స్ట్రాటజీలో నిఫ్టీ ఇండెక్సెస్ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం నిన్న హై అయితే ఉందో 25,079. సో దాన్ని అధిగమిస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 25,116. సో ఇది మన రెసిస్టెన్స్ పాయింట్స్ కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 24,468 నుంచి 25,116 మధ్యలోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో ఎక్స్పైరీ వరకు మనకు కనిపిస్తా ఉంది. సో దీన్ని టాప్ మనకి లీడ్ చేసిన స్ట్రక్చర్ చూస్తే మాత్రం జియో ఫైనాన్స్, ట్రెంట్, ఫార్మా స్పేస్ లో సన్ ఫార్మా, అదాని పోర్ట్స్, బిఈఎల్, డిఫెన్స్ స్పేస్ లో బిఈఎల్, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ లీడర్స్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో, ఎఫ్ఎంజీ స్పేస్ లో ఎఫ్ఎంజీ స్పేస్ లో మనకి ఐటీసీ స్టాక్, జేఎస్డబ్ల్యూ, టాటా మోటార్స్, గ్రాసిమ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో అప్రాక్సిమేట్లీ ఈ రోజు కూడా సేమ్ థింగ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇలాంటి డోజీ క్యాండిల్స్ ఫార్మేషన్ అయినప్పుడు డెఫినెట్ గా దాని లో అండ్ దాని హై అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో ఈ రోజు నిన్నటి లో అయితే ఉందో బ్యాంక్ నిఫ్టీలో 55,307 అది బ్రేక్ అవుతే మాత్రం దాని ఇమ్మీడియట్ గా ఫాల్ అనేది మనకు కనిపించింది.
సో మార్నింగ్ కూడా చూస్తే మాత్రం ఓపెనింగ్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడంతో మనం గమనించాం 55,458. సో నిన్నటి లో అయితే ఉందో 55,308 అది బ్రేక్ డౌన్ అవ్వగానే స్టీప్ గా ఫాలో అవడం మనం గమనించాం. 55,037 దాకా లో రావడం గమనించాం. అక్కడ నుంచి ఒక స్పైక్ ఇచ్చింది, బట్ నిన్నటి హై అయితే ఉందో దాన్ని అధిగమించలేకపోయింది. నిన్నటి హై చూసుకుంటే 55,875, ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 55,831. సో ఒక 40-50 పాయింట్స్ అబరేషన్ తో ఆ హైని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో త్రూ ఆఫ్ ది డే మళ్ళీ సేమ్ థింగ్ ఏంటంటే అరౌండ్ 215 ఆ టైంకి మార్నింగ్ డేలో ఏదైతే వచ్చిందో దాన్ని బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. అదొక మంచి సపోర్ట్ అనుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే హయ్యర్ సైడ్ మనకి ఏదైతే నిన్నటి హై ఉందో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ 20 DMA దగ్గర ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. బోత్ ది ఇండెక్స్ చూసుకుంటే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనకు కదలాడుతుంది కాబట్టి. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,037 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది. అది ఈ రోజు లో. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 54,821. దట్ వాజ్ అని 20 DMA బార్ వాల్యూ. అక్కడ క్లియర్ గా సపోర్ట్ పాయింట్ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం 55,831 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. సో ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 55,957. సో ఇది మనకు అనదర్ స్వింగ్ హైగా కనిపిస్తుంది కాబట్టి మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి హైయర్ సైడ్ అక్కడ నుంచి అరౌండ్ ఒక 500 to 600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ చూసే ఆస్కారం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకేందంటే గతంలో మనకి 9th and 12th మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. దానికంటే ముందే మనకి 20 DMA బార్ ఒక హడల్ ఉంది కాబట్టి సో దాన్ని రిస్ట్రిక్షన్ చేసుకుంటూ మనం దీనిలో ట్రేడ్ చేస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో చేయాలి. అదర్వైజ్ ఆ స్వింగ్ లో ఏదైతే ఉందో 54,576 అది కట్ అవుతే మాత్రం ఆ గ్యాప్ ఏరియాని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం కమింగ్ సెషన్ లో కనిపిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీలో మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాట ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక టాప్ గెయినర్ లో నిలిచింది. పిఎన్బి, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు టాప్ గెయినర్ లో మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు టాప్ లూజర్స్ లో నిలబడి. సో మనకి సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంజీ, పిఎస్యూస్, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి స్టాక్ సెక్టార్స్ లో ఈ రోజు 0.5% వరకు మనకి డ్రాగ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం జియో ఫైనాన్స్ ఒక స్టాక్ 290 లెవెల్ దగ్గర మనం ట్రేడ్ అవుతుంది అరౌండ్ 3.5% ర్యాలీలో. సో ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో ఈ స్టాక్ కి 279 లెవెల్ దాన్ని అధిగమించి అండ్ ఏదైతే మనకి ఈ రోజు 280 లెవెల్ ని బ్రేక్ చేస్తూ మన పైలో ట్రేడ్ అవుతుందో 200 DMA ఎబో కూడా ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో మేబీ దీన్ని ఏదైనా ట్రేడింగ్ కి ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకుంటే మాత్రం 268, 242 లెవెల్స్ మధ్యలో ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హైయర్ సైడ్ మేబీ మనకి కనిపిస్తే మాత్రం 310, 356 లెవెల్ దాకా హైయర్ సైడ్ వెళ్లే ఆస్కారం మనకి క్లియర్ గా జియో ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా దీన్ని స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో 242 వరకు దీన్ని బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. ఏదైనా డౌన్ సైడ్ వస్తే మేబీ హైయర్ సైడ్ మాత్రం 310, 356 నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. కీప్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.